నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. దశల వారీగా అక్రమ కట్టడాలు తొలగింపు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ జోస్యం. రైతు సమస్యలు పరిష్కరించండి, మిర్యాలగూడలో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ. ఫ్రీ లాంచర్ ఆఫర్ల పేరుతో వినియోగదారులకు కుచ్చుటోపీ, ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. హైదరాబాద్లోని గోషామహల్, చాక్నవాడి, బేగం బజార్ తదితర ప్రాంతాల్లో చాలా చోట్ల అక్రమ కట్టడాలు వెలిశాయని, వాటిని గుర్తించి దశల వారీగా తొలగిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామహల్ డివిజన్లో ఇటీవల కూరుకుపోయిన నాలా అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ నాలా పునర్నిర్మాణం పనులు నెల రోజుల వ్యవధిలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు. గోషామహల్ నాలా నుండి అఫ్జల్గంజ్ CBS వరకు ఉన్న నాలాను ఎక్కడెక్కడ మరామతులు చేయాల్సిందో అధికారులను ఆదేశించారు. ఆయన వెంట BRS నాయకులు నందకిషోర్, వ్యాస్ బిలాల్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆలా పురుషోత్తంరావు, GHMC అధికారులు ఉన్నారు. ఈ చాక్నవాడి నాలా మీకు అందరికీ తెలుసు. ఆ రోజు కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా తెలుసు. బట్ ఇమ్మీడియట్గా దీన్ని టేకప్ చేయడమే కాకుండా దీని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 1,27,00,000 రూపాయలతోనే మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా మీకు 2 బర్డ్స్ దారుసలాం నుంచి ఈ ఎన్ రూట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ దొడ్డి దగ్గర కూడా కొంత ఇబ్బంది ఉందని చెప్తుండ్రో అది కూడా చెక్ చేయమని చెప్పినాం. బట్ ఇది అయిన తర్వాత కూడా తోఫ్ఖానా కానీ, బేగం బజార్, ఉస్మాన్గంజ్, కిషన్గంజ్, గురుద్వార్ 2.5 కిలోమీటర్, బట్ అది కూడా అంతా టెస్ట్ చేయమని చెప్పినాం. ఎందుకంటే ఇది ఇప్పటిదే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి నాలాస్ ఈ మధ్యలో ఎన్క్రోచ్మెంట్ జరగడం ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ ఏది ఏమైనప్పటికీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని నాలాలను కూడా మనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. దీనికి సుమారు 6,700 కోట్ల రూపాయలు మనము శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే మీకు రసూల్పుర కావచ్చు, అదేవిధంగా మ్యారీడ్ హోటల్ ముషిరాబాద్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, మరి సికింద్రాబాద్ బ్రాహ్మణవాడి, బేగంపేట కావచ్చు, LB నగర్, అదేవిధంగా రాజేందర్ నగర్, అన్ని ప్రాంతాలలో కూడా మరి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్, ఎందుకంటే బాగా రైన్స్ వచ్చినప్పుడు వస్తున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మనం ఈ కార్యక్రమాలు చేసుకొని పోతున్నాం. అయితే మా GHMC అధికారులు దీన్ని వెంటనే టేకప్ చేయడమే కాకుండా కొంత టెండర్ ప్రాసెస్ లోపలే డిలే జరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి కనిలో గడప గడపకు తిరుగుతూ పాలకుల అరాచకాలను ప్రజలకు వివరించారు. దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజలను చైతన్యపరిచేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టిందని తెలిపారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఫిబ్రవరి 6 నుండి రామగుండం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు తెలిపారు. బీజేపీ, BRSలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ప్రజలందరూ అధ్యక్షుడు గుంటల రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలియదు. గతంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Thank you.
ఎవరు భయపడవద్దు, మేమున్నాం, పోరాటం చేస్తాం. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా ఆ కుటుంబంలో సభ్యుడిగా మీతో పాటు ఉంటాం. భరోసా ఇస్తా ఉన్నాం. ఎవరికి అన్యాయం జరగదనే విషయాన్ని తెలియజేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు మేము మాటిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రారంభ కార్యక్రమం మాత్రమే. 26వ తారీఖు ఏ వాడకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా జాతీయ జెండా లేపుతూ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని గుర్తు చేస్తూ జెండా వందనం చేస్తూ కుల మతాలకు అతీతంగా గౌరవంగా కార్యక్రమాలు చేస్తున్న మంచి రోజు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతు సంఘం జాతీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిలోమీటర్ పొడవున ఆకుపచ్చ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ముడావత్ రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, సిపిఎం జిల్లా నాయకుడు వినోద్ నాయక్, సిపిఐ జిల్లా నాయకుడు బంటు వెంకటేశ్వర్లు, విద్యావంతులు, వేదిక నాయకులు అంబటి నాగయ్య, జ్వాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి పిఎన్ఆర్ హైనెస్ట్లో నివసించే కాకర్ల శ్రీనివాస్ J3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసి 6వ పేజ్ రోడ్లో కార్యాలయం ప్రారంభించాడు. కస్టమర్లకు ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో నగరం చుట్టుపక్కల వెంచర్ల పేరిట వినియోగదారులను ఆకట్టుకున్నాడు. డబ్బులు కట్టిన వినియోగదారులకు ఎంతకు ఫ్లాట్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈరోజు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కాకర్ల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు J3 ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి ఇతడు జనాలను చాలామందిని కూడా డబ్బులు తీసుకొని వారికి ఫ్లాట్లు కట్టిస్తారని చెప్పేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చివరికి ఆఫీసు మూసేసుకొని జనాలకు మోసం చేసి అబ్స్కాండింగ్ కావడం జరిగింది. ఇతని మీద అనేక మంది బాధితులు వచ్చి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరి ఫిర్యాదును ఆధారంగా చేసుకొని దాదాపు 8 కేసులు ఇక్కడ ఈ కాకర్ల శ్రీనివాస్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇతడు కేసు నమోదైనప్పటి నుంచి అతను పరారులో ఉన్నాడు. ఈరోజు అతన్ని ఒక స్పెషల్ టీం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీం పంపించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ఒక మోడస్ ఆపరేండి ఏంటంటే ఇతడు ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి శివార్లలో చేవెల కావచ్చు, లింగంపల్లి, అమీన్పూర్, బాచ్పల్లి, ఉంపల్లి, తర్వాత ఈ మొయినాబాద్ ఏరియాల్లో ఖాళీ ల్యాండ్స్ను ఐడెంటిఫై చేసి అక్కడ ల్యాండ్ లార్డ్స్తో కానీ రైతులతో కానీ లేకపోతే ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో ఒక అగ్రిమెంట్ ఒకటి ఇనిషియల్గా చేసుకొని తర్వాత అది ఈయన డబ్బులు కట్టాడు కాబట్టి అది క్యాన్సిల్ చేసుకుంటాడు. బట్ ఫస్ట్ ఇనిషియల్గా చేసుకుంటే అగ్రిమెంట్ను చూపించి కస్టమర్ల దగ్గర ఇతను మీకు నాకు 10 ఎకరాల ల్యాండ్ నేను అగ్రిమెంట్ తీసుకున్నా, దాంట్లో పెద్ద టవర్స్ వస్తాయి, 2 BHK 3 BHK కడుతున్నామని చెప్పేసి ఈ కస్టమర్లకు ఇతను నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీలాన్స్ ఆఫర్స్ అనే ఒక పేరు మీద మీకు ఎట్ ఏ టైం స్టార్టింగ్లోనే మేము కడితే మీకు చాలా తక్కువ వస్తాయని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర ఏం చేశారంటే ఒక్కొక్క దగ్గర
5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కొంతమంది దగ్గర ఈవెన్ 40 lakhs తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉద్దేశంతో ఫ్రీలాన్స్ ఆఫర్ పేరు మీద వాళ్ళు ఈ కంపెనీలో ఫ్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ 2-3 years నుంచి అతను డబ్బు తీసుకున్నాడు తప్ప మరి ఏది మా ఫ్లాట్స్ అయ్యి మాకు ఏమి అక్కడ సైట్ మీద ఏం వర్క్స్ జరగట్లేవు అని చెప్పేసి నిలదీస్తే రేపు మాకు అనుకుంటూ అతను దాటవేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళు గట్టిగా నిలదీయడం జరిగిందో ఈ కస్టమర్స్ బుక్ చేసుకున్నటువంటి కస్టమర్స్ అతను ఆ షాప్లో కూడా ఏదైతే ఆయన ఆఫీస్ పెట్టుకున్నో ఆ ఆఫీస్ కూడా మరి క్లోజ్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సర్పంచులు, మహిళా సంఘాల కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు. గంభీరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్, సెస్ కార్యాలయంలో డైరెక్టర్ నారాయణరావు, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మధుసూదన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ వంగ కరుణ, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హనుమకొండ సుబేదారిలోని రామన్ హైస్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ కుమార్ హితవు పలికారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ డైరెక్టర్ పురుషోత్తం, ప్రిన్సిపల్ నళినిశ్రీ, మడికొండ, శ్రవంతి, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు మా స్కూల్ పిల్లలు చాలా అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ, తర్వాత కొంతమంది పిల్లలు చక్కటి సందేశాలు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో గొప్పగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనము ఎన్నో రంగాల్లో నంబర్ 1గా నిలుస్తూ ఉంటాము. నేటి కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చెంది భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలుస్తారని గంటాపదంగా చెప్తా ఉన్నాము. పిల్లలు, నేటి తరం పిల్లలు ఎంతో తెలివిగల వాళ్ళు, చాలా కష్టపడుతూ ఉన్నారు.
కాబట్టి ప్రపంచంలో మనం ఈ మధ్యనే ప్రపంచ నంబర్ 1 జనాభాగా మారినాము. ఎట్లయితే నంబర్ 1 జనాభాగా మారినామో మన యూత్ కూడా ప్రపంచంలో భారతదేశాన్ని నంబర్ 1గా నిలుపుతారని దాంట్లో ఎలాంటి సందేహం మాకు లేదు. నేను గత 26 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. మన పిల్లలు ప్రపంచాన్ని ఏలుతారనడంలో ఎలాంటి సంకోచం లేదు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకువెళ్తుందని నిర్మల్ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి రామోజ్ నరేష్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు, జిల్లా కార్యదర్శి గాదే వికాస్, శ్రావణ్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిశాల అర్జున్, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, అంజుకుమార్ రెడ్డి, ఆడెపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనకు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి సమయం పట్టింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతుల విషయంలో కావచ్చు, అనేక సమస్యలకు ఈ రాజ్యాంగమే ఒక వేదికగా ఏర్పడడం వలన ఇవాళ అనేక సమస్యలను పరిష్కారం దిశగా ఇవాళ మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి వలన ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత అనేక సవరణలు కూడా జరిగాయి. ముఖ్యంగా 370 ఆర్టికల్ని మనం సవరించడం జరిగింది. మరి ఇటు మూలాలను ఇటు బ్రిటిష్ వాళ్ళని తరిమేసి స్వతంత్రం 1947 15 ఆగస్టు మనం తెచ్చుకున్న తర్వాత మరి మనకు రాజ్యాంగం ఒక నియమావళి అన్న ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని పుట్టుకొచ్చుకుంటుంది. మరి అదే ఈరోజు 26వ జనవరి రోజు మనం నిర్వహించుకుంటాం. మరి ఏదైతే మన రాజ్యాంగం మనం పుట్టుకొచ్చుకోవడం జరిగిందో దానికి అనుకూలంగానే ఈరోజు పరిపాలన జరగడం జరుగుతుంది. దీంతో పాటు మన భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మన దేశం పరిపాలిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే రాజ్యాంగానికి అనుకూలంగా మన పార్టీ నియమాలు కూడా మన పార్టీలో కూడా మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటాం. ఒక పవిత్రమైన రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దిక్సూచిగా మేధావులలో ఒక చరిత్రాత్మకమైన ఆలోచనలు తీసుకొచ్చి 1950 జనవరి 26వ తేదీన ఒక పవిత్రమైన గ్రంథం రూపంలో ఆవిష్కరించి నేటికి ముమ్మాటికి తరతరాలకు ఒక దిక్సూచిగా మన దేశాన్ని నడిపిస్తున్న భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పవిత్ర గ్రంథాన్ని రూపొందించి ప్రపంచంలోనే భారతదేశం ఒక అదిలమైన స్థానాన్ని రూపొందించింది. కాబట్టి ఆ రోజును స్మరించుకోవడానికి కొరకు మనమందరం యావత్ భారతదేశం లోపల 26వ జనవరి రాగానే ఒక వినూత్నమైన ఉత్తేజంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి మరి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా, ఆ మహానుభావుల ఆలోచనలకు అనుకూలంగా మన భారతదేశాన్ని నడపడంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, మన నరేంద్ర మోదీ గారికి ఒక పదిలమైన స్థానం ఏర్పరచుకున్నారు. భారతదేశంలో మానవ వనరులు చాలానే ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవడం ప్రతి భారతీయుడిపై ఉందని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ సర్పంచ్ గుండె విజయేందర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జెల్లా గురువయ్య గౌడ్, స్కూల్ చైర్మన్ లెనిన్ బాబు, అగ్రహారం తండా సర్పంచ్ ప్రశాంత్ నాయక్, స్కూల్ టీచర్స్, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రానికి వాళ్ళ శ్రమ మనం ఇంకా 100%గా బాధ్యత లోపిస్తుందని నా భావన. ఎంతోమంది ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు వాళ్ళకు. నా స్టూడెంటు వాళ్ళ సొంత పిల్లల కంటే వాళ్ళ సొంత పిల్లలు ఎక్కువ విడిచిపెట్టి నా స్టూడెంటు అనే ఒక భావనతోటి
వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడి మిమ్మల్ని మంచి ఆనిముత్యాలాగా తయారు చేయాలని ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో తల్లిదండ్రులు మనల్ని కని బడికి పంపినాక బాధ్యత తీసుకొని మన నిజంగా కొవ్వొత్తిలాగా కరిగిపోయే ఒక ఉపాధ్యాయులు, అలాంటి గొప్ప ఉపాధ్యాయులు అందించిన రాజ్యాంగాన్ని మనం ఇంకా విస్మరిస్తున్నాం. ఎందుకంటే బాధ్యత మర్చిపోతున్నాం, క్రమశిక్షణ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం క్రమశిక్షణ లోపించి మన జోళ్ళు మనం పెట్టుకుంటున్నాం. ఒక వేదిక ఏదో అనుభవం నేర్పుతుంది. ఆ అనుభవం నేర్పే పరంపరలో మనం నేర్చుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఒక పాఠం వినాలంటే ఓ శ్రద్ధ అవసరం. ఆ శ్రద్ధ ఉన్నవాడు ఖచ్చితంగా ఆ పాఠాన్ని నేర్చుకుంటాడు. ఆ పాఠాన్ని నేర్చుకోవడం వల్ల మన జీవితం బాగుపడుతుంది, మన తల్లిదండ్రులు గర్వపడతారు, మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు చాలా సంతోషపడతారు, మన సమాజం చాలా ఉన్నతంగా ఉంటుంది. అలాంటి క్రమశిక్షణని మేము చదువుకున్న రోజులలో మాకు ఇంత గొప్పగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. మాట్లాడే హక్కు, సభ జరుపుకునే హక్కు, ఉద్యోగం కల్పించే హక్కు, దేశ సార్వభౌమత్వం కాపాడుకునే హక్కు, రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రజలపై ఉందని నిర్మల్ జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు పి పద్మకుమారి, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు ఎస్ సాయి, పట్టణ కార్యదర్శి జాదవ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా పథకాలు కూడా తమ హక్కును, తమ స్వాతంత్ర హక్కును, రాష్ట్ర హక్కులు అంటే మాట్లాడే స్వాతంత్రాన్ని కలిగి ఉన్నారు. అందులో ఏ సందేహం లేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రకారం ఏదైతే ఉన్నదో మనం సత్యాన్ని కానీ, అవినీతికి వ్యతిరేకంగా కానీ, అన్యాయానికి వ్యతిరేకంగా కానీ, గృహానికి వ్యతిరేకంగా కానీ మనం మాట్లాడితే అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఇవాళ పాలకులు అంటున్నారు. అది ఎంత మాత్రం సరిగాది కాదు. మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది కాబట్టి ఈ దినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. గణతంత్ర దినోత్సవాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రసాదించి రాజ్యాంగంలో భారతదేశం యొక్క గణతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి హక్కులను, ఉద్యోగం చేసే హక్కు, మాట్లాడే హక్కు, అన్ని హక్కులను కల్పించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మన ప్రజలందరిది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ వివేకానంద నగర్ కాలనీలో ప్రారంభించారు. డివిజన్ కార్పొరేటర్ పాషం శశిరేఖ బుచ్చి యాదవ్ మాట్లాడుతూ శిబిరంలో దాదాపు 600 మంది భాగస్వామ్యం పంచుకున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పాషం రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షుడు కాటపాక నరసింహారావు, మాజీ వార్డు సభ్యులు ఎండబోయిన బాల నరసింహ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. లోని 14వ డివిజన్లో కంటి వెలుగు ప్రోగ్రాం 2వ విడత ప్రారంభం చేసినాము. మన 19వ తారీఖు నుండి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇప్పుడు 2 కాలనీలు స్టార్ట్ అయినాయి. 4 రోజుల నుంచి వరకు 400-500 మంది అయినారు. చాలా రెస్పాన్స్ ఉంది. మన కేసీఆర్ సార్ కూడా మాకు ఈ కంటి వెలుగు ప్రోగ్రాం చేపట్టింది కాబట్టి ఇక్కడ కూడా చాలా ఇక్కడ ఉండే ఇది ఏరియా
స్లమ్ ఏరియా. ఇక్కడ కాలనీ ప్రజలు చాలా మంచిగా చూపించుకుంటుర్రు. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం అవుతుంది. ఈ పథకం వల్ల ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. ప్రోగ్రాము మన కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున మా 14 వార్డుల దగ్గర ఇప్పుడు ఇది 5వ రోజు. మ్యాక్సిమం 600-700 మంది ఇప్పటి వరకు కూడా చూపించుకున్నారు రికార్డు ప్రకారంగా. అద్దాలు వచ్చిన వాళ్ళు కూడా 300 మందికి అద్దాలు గ్లాసెస్ వచ్చినాయి. కొంతమందికి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా 5 రోజులు 6 రోజులు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్డర్ పెట్టారు. చాలా కార్యక్రమం ఆపరేషన్స్ కూడా కొంతమంది ఒక 60-70 మందికి ఆపరేషన్స్ కూడా పంపించారు. చాలా యాక్టివ్గా వర్క్ నడుస్తుంది. నిజంగా మా 14 వార్డు మాస్ కాబట్టి కార్పొరేట్ తరఫున అండ్ మా వార్డు తరఫున ధన్యవాదాలు చెప్తూ చేసుకుంటాం. నమస్కారం. మన వివేకానంద కాలనీ ఇప్పటి వరకు 2వసారి కంటివేలు కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలు మంచిగా స్పందిస్తున్నారు. మన 14 వార్డ్ కార్పొరేటర్ శశిరేఖ బుచ్చియాదవ్ గారు అన్న అంటే నేను నాని మంచిగా స్పందిస్తాడు. కంటివేలు గురించి ఈ పథకం పెట్టిరు, చాలా సంతోషంగా ఉంది. చూయించుకున్నాను సార్, చాలా మంచిగా ఉంది. డాక్టర్స్ మేడం వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశల వారీగా అక్రమ కట్టడాలు తొలగింపు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ జోస్యం. రైతు సమస్యలు పరిష్కరించండి, మిర్యాలగూడలో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ. ఫ్రీ లాంచర్ ఆఫర్ల పేరుతో వినియోగదారులకు కుచ్చుటోపీ, ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.